ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు అని ఏదో సామెత ఉంటుంది మనకి. అంటే ఇంకా పెళ్ళే కాలేదు పిల్లే రాలేదు అప్పుడే కొడుకు పేరు గురించి మాట్లాడుతున్నారు అని కదా అర్థం. సినిమాల విషయంలో ఈ మధ్యన కాంట్రవర్సీలు తలెత్తడం చూస్తూ ఉంటే లేవడం చూస్తూ ఉంటే ఇలాగే అనిపిస్తా ఉంది. నిన్న మొన్న ఇడుపు కాగితం గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా మీద తమిళనాడు నుంచి అబ్జెక్షన్స్ వస్తున్నాయి. అసలు జస్ట్ అనౌన్స్ చేశారంతే, క్లాప్ కూడా కొట్ల ఎన్టీఆర్ సినిమాకి. ఎందుకని ఇలాంటి అబ్జెక్షన్స్ వస్తా ఉన్నాయి? ఇలా తయారయ్యారేంటి? ఓవర్ సెన్సిటివ్ అయిపోయారా, లేదంటే ఏదో ఒక అడ్వాంటేజ్ తీసుకోవాలని ఎదుటోళ్ళని పోక్ చేయాలని ట్రై చేస్తున్నారా? ఈ రెండిట్లో ఏది కారణం? ఇడుపు కాగితమైన ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో అయినా గానీ ఏం చెప్తా ఉన్నాయి? సినిమాల విషయంలో ఇలాంటి చింతకాయ ధోరణి ఎందుకు వచ్చింది? మాట్లాడుకుందామా? ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ అరవింద్ సమేత అలాంటి సినిమా తర్వాత ఒక క్రాఫ్టెడ్ అనిపించే మేనర్ లో బ్రహ్మాండంగా చెక్కాడు. సరే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన సీన్లు అనేవి తర్వాత. మీరు ఎవరో ఏందో నాకు తెలియదు సామే, కనుక్కుంటా. I don't know who you are. I will find you. బ్రహ్మాండంగా చూపించాడు త్రివిక్రమ్ డైరెక్టర్ అనే ఫీలింగ్ ఫ్యాన్స్ లో ఉంది. ఆ కాంబినేషన్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. ఇదిగో ఇలా అనౌన్స్ చేశారో లేదో, పోస్టర్ పడిందో లేదో కాంట్రవర్సీ వచ్చేసింది. తమిళనాడులో నాన్ తమిళర్ కచ్చి అని ఒక పార్టీ ఉంటుంది, ఎన్టీకే. ఆ పార్టీ అధ్యక్షుడు సీమాన్. ఆయన సినిమాలతో అసోసియేషన్ ఉన్నవాడే, 2-3 సినిమాలకి డైరెక్షన్ కూడా చేశాడు. మణివണ്ണన్ అని ఒక ఆయన ఉండేవాడే, మనకి డబ్బింగ్ సినిమాల్లో చాలా సినిమాల్లో చూసుంటాం మనం. ఆయన ఈయన ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి నాన్ తమిళర్ కచ్చి అనే పార్టీ పెట్టారు. ఆ సీమాన్ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా అనౌన్స్మెంట్ మీద అభ్యంతరం చెప్తా ఉన్నారు. అసలు తమిళనాట రిలీజ్ కాకూడదు ఆ సినిమా అనేస్తా ఉన్నారు. అప్పుడే ఇంకా షూటింగ్ మొదలు కాల. ఎందుకంటే అలా అంటున్నారు అంటే, ఇదిగో ఈ పోస్టర్ లో ఆ ఫస్ట్ లైన్ మీద, అంటే ఓం ప్రథమంగా అంటారే అలా ఆ ఫస్ట్ లైన్ మీదే ఆయన అభ్యంతరం చెప్తా ఉన్నాడు. చూడండి, ప్రొడ్యూసర్ నాగవంశీ ఏం పెట్టారు పోస్టర్ కి? టెక్స్ట్ బోర్న్ ఇన్ ద నార్త్, ఫార్జ్డ్ ఇన్ ద హార్ట్ ల్యాండ్, వర్షిప్డ్ ఇన్ ద సౌత్ అని పెట్టారు కదా. అంటే పాన్ ఇండియా సినిమా ఉత్తరాది నుంచి మధ్య భారతం దగ్గర నుంచి దక్షిణాది వరకు అని ఆయన ఉద్దేశం కావచ్చు. సినిమాటిక్ అడ్వాంటేజ్ కోసం పెట్టుకున్నాడు ఆయన, అంతే. బార్న్ ఇన్ ద నార్త్ అంటారా? కడవలే అంటే కుమారస్వామి, మా దేవుడు మా ప్రాంతం వాడు కదా అని సీమాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నాన్ తమిళర్ కచ్చి ఆయన పార్టీ ఐడియాలజీ ఏంటో తెలుసా? తమిళ జాతీయవాదం. అంటే తమిళనాడు అనేది ఒక ప్రత్యేకమైన జాతి, దానికి ఒక జాతీయవాదం ఉంది అని ఆయన వాదిస్తూ ఉంటాడు, ప్రచారం చేస్తుంటాడు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అయితే స్టన్నింగ్ అనిపించేలాగా అరౌండ్ 9 to 10% ఓట్లు కాస్త అటు ఇటుగా సాధించాడు ఆయన ఆ ఆర్గ్యుమెంట్ తో. ఇప్పుడు మళ్ళీ అడ్వాంటేజ్ కోసమో ఏమో సినిమా అనౌన్స్ చేయగానే ఇలా మాట్లాడుతున్నారు. అక్కడ పాయింట్ కుమారస్వామి అయ్యేసరికి, ఆరాధ్య దైవం అయ్యేసరికి ఇప్పుడు తమిళనాడులో చాలా మంది ఈ విషయం మాట్లాడుతూ ఉన్నారు. జనరల్ గా మనం కుమారస్వామి అని చెప్తూ ఉంటాము, వాళ్ళు కడవలే అంటూ ఉంటారు. తమిళనాడుతో దగ్గరగా అసోసియేషన్ ఉన్న దేశాలు కొన్ని ఉంటాయి కదా, మలేషియాలో చూస్తూ ఉంటాం కదా, సుబ్రహ్మణ్య స్వామి నిలువెత్తున నిలబడిన రూపం కనపడుతుంది మనకి. మనం ఆ మధ్యన ప్రభాస్ సినిమా బిల్లాలో కూడా కనిపించి ఉంటుంది, ఇంకా చాలా సినిమాల్లో కనపడుతుంది. అంటే ఒక ఐడెంటిటీ కనెక్ట్ కి సింబాలిజం అనమాట, ఒక భావజాలంతో ముడిపడిన విషయం కడవలే అంటే. అందుకోసమే తమిళ ఐడెంటిటీని చూపించాలంటే తెలుగు సినిమాల్లో కూడా తమిళ క్యారెక్టర్స్ పెట్టినప్పుడు ఆ డైలాగ్ పెడుతుంటారు. ఎన్టీఆర్ సినిమా రాఖీలో పోలీస్ ఆఫీసర్ సుహాసిని చూశారు కదా ఆమె. అంటే ఎంత ఎమోషనల్లీ అటాచ్డ్ పాయింట్ అయ్యేసరికి ఆ పాయింట్ ఆయన పట్టుకున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఒకవేళ దీని మీద మేకర్స్ రెస్పాండ్ అవ్వకపోతే గనక ఆయన సౌండ్ ఎక్కువ చేస్తూనే ఉంటాడు. ఆ సినిమా ఏడాదికో ఏడాదిన్నరకో రిలీజ్ అవుతుంది అంటే ఈ కాలం అంతా దాని మీద ఎజెండా నడుపుతూనే ఉంటాడు అనమాట. కేవలం ఒక పోస్ట్ పెడితేనే ఇలాంటి రియాక్షన్ వచ్చింది కాబట్టి ఆ పోస్ట్ కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారు చాలా మంది. కానీ సినిమా వాళ్ళు సహజంగా ఏమంటారు ఇలాంటి అభ్యంతరాలు వస్తే? సినిమాటిక్ లిబర్టీ, క్రియేటివ్ లిబర్టీ అంటూ ఉంటారు కదా, సృజనాత్మక స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛకి సంఖ్యలు వేస్తున్నారు అని మాట్లాడుతుంటారు కదా. వాళ్ళు అలా మాట్లాడతారని తెలుసు కాబట్టి ఈయన ఇట్లా రైట్ చేస్తున్నాడు. పైగా ఆయన సినిమాల నుంచి వచ్చి ఉంటాడు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ అయితే సినిమా అంటే విజయ్ అనుకునే ఫ్యాన్స్ అక్కడ చాలా మంది ఉన్నారు కదా. ఇలాంటి టైంలో కాంప్లెక్సిటీని తక్కువ చేసి చూడడానికి లేదు. సరే తమిళనాడులో ఏం జరుగుతుంది అనే దానికంటే సినిమాల విషయంలో ఇలాంటి కాంట్రవర్సీలు, రియాక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది పాయింట్. ఈ మధ్యకాలంలో మనం ఇడుపు కాగితం గురించి మాట్లాడుకున్నాం కదా. ఒక అచ్చమైన నుడికారం, జనం వాడుక భాష, యాస, శ్వాస ఆ మాటలో ఉంటే మరో ప్రాంతం వాళ్ళు పోక్ చేయడానికి ట్రై చేయడం పెద్ద వివాదమే అయింది కదా. చాలా మంది మాట్లాడుకున్నారు కదా. అప్పటి నుంచి అసలు ఏ భాషలో సొబగెంత, అసలు ఏ భాషలో సంకరీకరణ అంటే మిగతా భాషల పదాలు వచ్చి కలిసినాయి అనే డిబేట్ జరుగుతూనే ఉంది. భాష తెలిసిన వాళ్ళకి, కాస్త సబ్జెక్ట్ జ్ఞానం ఉన్న వాళ్ళలోనూ. అంటే ఆ సినిమా అంత మెలిపెట్టేసింది. పైగా రాజకీయంగా కూడా ఎమోషన్స్ ఎస్కలేట్ అయినాయి. నేను కీటాక్స్ లో కూడా చెప్పా ఇంతకు ముందు, తెలంగాణలో కవితమ్మ ఇడుపు కాగితం అంటే తెలీదా అని ఏపీ ఉప ముఖ్యమంత్రి మీద కామెంట్ చేసేసరికి మెటావాడు బ్లాంకెట్ గా అందరికీ నోటీసులు ఇచ్చేసి ఆ వీడియో తీసాడు. ఏంటంటే ఇదిగో ఇలా నోటిఫికేషన్ చూపించారు కదా, అందులో మనం కనీసం ఆమె ఇలా అన్నారు అనే విషయం కూడా చెప్పలా. అంటే చూడండి, కొందరు కామెంట్
చేయటము, రాజకీయంగా కొంత కంటిన్యూషన్ రావటము, ఆ తర్వాత అధికారంలో ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి అలాంటి వీడియోని రిస్ట్రిక్ట్ చేయడం చూస్తా ఉన్నాం కదా. అంటే ఎంత డీప్ రూటెడ్ ఇది. వీళ్ళు అనడమే ఒక పోకింగ్ అనుకుంటే నేరుగా అధికారం రియాక్ట్ అవటం అంటే ఆ విషయంలో అంటే ఇంపాక్ట్ చాలా బలంగా ఉంది అని అర్థమే కదా. పోనీ అలాగని కీటాక్స్ ఏమైనా అందులో అభ్యంతరకరంగా మాట్లాడిందంటే లేనే లేదు. కావాలంటే యూట్యూబ్ వీడియో చాలా మంది చూశారు, కావాలంటే చూడండి మరోసారి. అందులో ఎక్కడ భాష గురించి, సంస్కృతి గురించి, ప్రాంతీయ అభిమానం గురించి ఒక పాజిటివ్ టోన్ లో అంతకు మించి ఎమోషనల్ గా భావోద్వేగ భరితంగా మాత్రమే మాట్లాడాం, దట్టు పాజిటివ్లీ. అయినా సరే అభ్యంతరం పెట్టే రోజులు వచ్చినాయి. అధికారంలో ఉన్న వాళ్ళు అభ్యంతరానికి వంత పాడుతున్నట్టుగా దాన్ని రిస్ట్రిక్ట్ చేయించారు అంటే చూసారా ఎంత డెలికేట్ అయిపోతున్నాయి పరిస్థితులని. ఇదంతా ఎందుకని భావోద్వేగాలతో చెలగాటం అనుకోవాలా, లేదంటే ప్రతి చిన్న విషయానికి ఉలిక్కి పడేతనం పెరిగిపోయింది అనుకోవాలా? మామూలుగా సీమాన్ ఎన్టీఆర్ సినిమా మేకర్స్ కి విజ్ఞప్తి చేయొచ్చు కదా, అలా కాదు ఇంత విశిష్టత ఉంది మాకు, మా ప్రతిష్ట కడవలే అంటే అని చెప్పుంటే గనుక పాజిటివ్ అయ్యేది కదా. ఆహా, ఇవాళ రేపట్లో ఎవరు పాజిటివ్ కోరుకోవట్లా. కాంట్రవర్సీ కావాలి, ఉమ్మెత్తిపోయటం కావాలి, నెగిటివిటీ కావాలి. ఈ దిక్కుమాలిన డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏమో అల్గారిథమ్స్ కూడా అలాగే ఉంటాయి. ఎవరన్నా పోక్ చేస్తే, కాంట్రవర్సీ చేస్తే వాడికి రీచ్ ఇస్తారు. అలా కాకుండా కీటాక్స్ లాగా పాజిటివ్ గా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడితే గనక అలాగా ఏది ఇందాక చెప్పినట్టు రిస్ట్రిక్ట్ చేయండి అంటా ఉంటారు. అంటే గొడవలు చేసే వాళ్ళకి, ఏదో రకంగా పోక్ చేసే వాళ్ళకి సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉన్నట్టున్నాయి. అందుకోసమే సినిమాల లాంటి వాళ్ళైనా, లేదంటే సినిమాల మీద, భాష మీద నోరు పారేసుకునే వాళ్ళైనా కానీ అడ్డగోలుగా చెలరైపోతా ఉన్నారు. రిస్ట్రిక్షన్ మాత్రం సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా, సిస్టమేటిక్ గా మాట్లాడిన కీటాక్స్ వీడియోకి పెట్టారు. అందుకే అంటున్నది క్రియేటివ్ స్వేచ్ఛ అనే దానికంటే కూడా అడ్వాంటేజ్ కోసం పాకులాడే వాళ్ళకి, పోక్ చేసే వాళ్ళకి కాలం కలిసి వస్తుందేమో అని చాలా మందికి అనిపిస్తుంది. సినిమా అనేది ఒక ఎమోషనల్ విషయం కాబట్టి, అందరికీ అర్థమయ్యే పాయింట్ కాబట్టి ఆ విషయం తొందరగా రీచ్ అవుతోంది. సినిమా ఒక్క విషయంలోనే కాదు, అభిప్రాయాల విషయంలో అయినా, రాజకీయాల విషయంలో అయినా, చిత్తశుద్ధి, నిజాయితీ లాంటివి మాట్లాడుతుంటామే. అంటే కమిట్మెంట్, ఎవరు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉన్నారు అనే విషయంలో అయినా కానీ చాలా సార్లు ఇలాగే జరుగుతున్నట్టుంది. మరి ఈ విషయంలో మేకర్స్ ఎప్పుడు రియాక్ట్ అవుతారు అంటే మేబీ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందో ఎప్పుడో రియాక్ట్ అవుతారేమో. ఈ లోపల సాధ్యమైనంత అడ్వాంటేజ్ తీసుకునేందుకు మంచి మాటగారి కూడా అయిన శ్రీమాన్ వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు. ఆయన కవితలు కోట్ చేస్తూ ఉంటాడు. సుబ్రహ్మణ్య భారత్ దగ్గర నుంచి అందరినీ కలుపుకుంటాడు. ఆయన ఎమోషన్ ని ఎంత ఇగ్నైట్ చేయాలో అంత ఇగ్నైట్ చేసేందుకు సరుకు సరంజామా ఆయన దగ్గర ఫుల్ గా ఉంటాయి. అందుకోసమని వీళ్ళు రియాక్ట్ అయ్యే వరకు, అంటే ఎన్టీఆర్ టీమ్ రియాక్ట్ అయ్యే వరకు సీమాన్ చెలరేగేందుకు సిద్ధమైపోతున్నట్టున్నారు. అది అసలు విషయం.